ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వెన్షన్ థామస్ ఆటో ఒరిజినల్ వేపరేజర్ చూడండి. రిడ్యూసర్ అంటారు ఇది ఫిల్లింగ్ వాల్. ఇది గేజ్ వచ్చేసి ఇది గేజ్ గ్యాస్ ఎంత ఉన్నది కనిపిస్తుంది. అక్కడ మీటర్లో కూడా కనిపిస్తుంది మనకు అదే. ఇది ఫిల్టర్ అండి. ఇది ఎవ్రీ 40,000 కిలోమీటర్ చేంజ్ చేసుకోవాలి ఇది ఫిల్టరు. రైల్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటాయి. రైల్స్ వచ్చేసి లోపల ఉన్నాయండి. రైల్స్ ఇక్కడ లోపల ఉంటాయి. పట్టి పెట్టి జాగ్రత్త ఫిట్ చేస్తాను. అది ఇంకా క్లాంప్స్ క్లిప్స్ కూడా వేస్తాను. ఇది మ్యాప్ సెన్సార్ వచ్చేసి మ్యాప్ సెన్సార్ ఇక్కడ ఉన్నది. ఇది ఈసీయూ థామస్ ఆటో ఈసీయూ చూస్తున్నారు కదా. ఇది 32 ఈసీయూ. ఇది వచ్చేసి ఫీజ్. ఇది చూడండి అన్నిటి కూడా ట్యాక్స్ వేసి పక్కమటే మన పెట్రోల్ పైప్ పక్కమటే వస్తుంది అంతా. దాని కింద పైప్ ఇది బ్యాక్ సైడ్ వెళ్తుంది పైపు. ఇది ఇక వచ్చేసి స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టాను స్విచ్. చూస్తున్నారు స్విచ్ ఇక్కడ ఉన్నది. మనం పెట్రోల్ ఎప్పుడైనా కూడా 2 పాయింట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా కూడా పెట్రోల్, లేదంటే ఫ్యూల్ పంప్ పోతుంది. ఈ బండికి నేను 14 kg ట్యాంక్ వేసాను. 70 లీటర్ ట్యాంకు 14 kg ట్యాంక్ వేసాను. చూస్తున్నారు కదా ట్యాంక్. ఇది చూస్తున్నారు కదా నీట్గా కింద కూడా అంతా నీట్గా చేస్తాను. ఇక్కడ మనకి పైపు ఆనకుండా చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక పైప్ వేస్తాను ఇక్కడ, ఎందుకంటే కాపర్ పైపు ఆని రస్ట్ కాకుండా, ఇంకోటి అది అరిగిపోయి లీకేజ్ కావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వెన్షన్ ఎర్టిగా వెహికల్ చూస్తున్నారుగా. షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు వర్క్షాప్ ఏమి ఉండదు, నేను ఇంటి దగ్గరనే చేసుకుంటాను. ఏదైనా నిదానంగా చేస్తాను. ఏదైనా పిండి తగ్గట్టు రొట్టె ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వెన్షన్ చూస్తున్నారు కదా. అంతా వైరింగ్ అంతా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వైరింగ్ అంతా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఏలాడబడదు. అంతా నీట్గా చేస్తాను, శ్రద్ధగా చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇంకోటి ఆటో గేర్ వెహికల్. ఇది ఎర్టిగా ఆటో గేర్ వెహికల్ చూడండి. ఆటో గేర్ చూస్తున్నారు కదా. ఇది ఆటో గేర్ వెహికల్. షేర్ చేయండి, లైక్ చేయండి.